హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జీకే బిజినెస్ టాక్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియో చూస్తున్నందుకు. సో ఇవాళ ఈ వీడియోలో మీకు ఏంటి అంటే చాలా మంది నాకు కాల్స్ కానీ కామెంట్స్ కానీ చెప్తున్న విషయం ఏంటి అంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఏమైనా వీడియో ఉంటే చేయండి, ఏమైనా ప్రొడక్ట్స్ ఉంటే చేయమని చెప్పి చాలా మంది అడిగారు. సో దాని గురించి నేను ఇప్పుడు కేవలం వెయిట్ తగ్గడానికి మాత్రమే, సో ఎవరైతే వెయిట్ ఉండి వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. సో ఒకవేళ మీరు వెయిట్ ఉంటే ప్రొడక్ట్ అనేది చూడండి, ఒకవేళ మీ తరఫు నుంచి ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి సో వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, 100% హెల్ప్ అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర రావాలి కాబట్టి. ఓకే, ఎనీవే, సో ఈ ప్రొడక్ట్ ఏంటి అంటే బేసిక్ గా చూస్తే వెయిట్ తగ్గడానికండి. సో చాలా మందికి వెయిట్ రెండు రకాలుగా లావ్ అవుతూ ఉంటారు. సో ఎక్కువ శాతం ఏంటి అంటే ఫ్యాట్, బాడీలో రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి, ఒకటి మంచి కొవ్వు, రెండు చెడు కొవ్వు. సో మంచి కొవ్వు వల్ల మన బాడీకి ఎటువంటి హానికరం జరగదు, కానీ చెడు కొవ్వు వల్ల మనకి అనేక రకాల జబ్బులు వస్తాయి, క్యాన్సర్స్ కానీ, సో హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ. సో ఇలా అనేక రకాల సమస్యలు దేని వల్ల వస్తాయంటే ఫ్యాట్, అన్వాంటెడ్ ఫ్యాట్. సో ఏదైతే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో ఆ కొలెస్ట్రాల్ వల్ల మన బాడీలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి, అనేక రకాల రోగాలు బారిన పడుతూ ఉంటాం. సో అలాంటి వారికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా చాలా మంది ఏంటంటే బాడీ అనేది చాలా మంది లావు ఉంటారు. సో ఆ నీరు ఎవరైతే బాడీలో ఉంటుందో ఆ నీరు అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది చూస్తే మనకి రైస్ బ్రాన్ ఆయిల్. సో జనరల్ గా ఈ రోజుల్లో చాలా మంది యూస్ చేస్తున్న ఆయిల్ ఏంటి అంటే రిఫైన్డ్ ఆయిల్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఫ్రీడమ్, గోల్డ్ డ్రాప్, సన్ఫ్లవర్, సో పామ్ ఆయిల్స్ ఇవి యూస్ చేయడం వల్ల బాడీలో అనేక రకాలుగా సో ప్రాబ్లమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి. ఎందుకంటే మనం తినే ఆయిల్ వల్లనే దాదాపు 70% ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి హెల్త్ ఛాలెంజెస్ అనేవి ఆయిల్ వల్ల వస్తాయి. సో ఇక్కడ చూస్తే మనకి ఆయిల్ ఏంటి అంటే రైస్ బ్రాన్ ఆయిల్. ఇది వచ్చేసి వరి పొట్టు ఉంటుంది కదా, సో వరి గింజ మీద ఉండే ఆ పొట్టు తౌడు అంటారు. సో ఆ తౌడుతో తయారవుతుంది ఈ ఆయిల్ వచ్చేసి. ఈ ఆయిల్ అనేది 2 kgs ఉంటుంది. ఈ ఆల్మోస్ట్ ఎవరైతే సో సింగిల్ పర్సన్ కావచ్చు, ఇద్దరు కావచ్చు ఫ్యామిలీలో, వాళ్ళకి 1 month వస్తుంది. సో ఈ ఆయిల్ ని యూజ్ చేయడం వల్ల మన బాడీలో డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, అంటే స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు, హెయిర్ లాస్ ఉన్నా సో అలాంటి ప్రాబ్లం తగ్గుతుంది. బేసిక్ గా బాడీలో అన్వాంటెడ్ ఫ్యాట్, సో అనవసరమైన కొవ్వు ఉంటది కదా, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. సో ఆ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో స్టోర్ అవ్వకుండా చేస్తుంది. అంటే ఏదైనా స్టోర్ అయి ఉన్నా కానీ సో డైజెస్ట్ బాగా చేసి దాన్ని సో మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు పంపించేస్తుంది. ఈ విధంగా మనకి ఆయిల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలతో తయారు చేసిన ప్రొడక్ట్ ఇది. నిజంగా ఇది ఒక గొప్ప వరం అండి. చాలా మందికి అవిసె గింజలు తెలుసో లేదో, ఒకవేళ మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ఇది వచ్చేసి తీసుకోవడం వల్ల మన బాడీలో చెడు కొవ్వు ఏదైతే ఉందో ఆ చెడు కొవ్వు మొత్తాన్ని తీసేసి సో మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. ఎందుకంటే సో అవిసెలు అనేవి చాలా మందికి తెలుసు, ఒకవేళ తెలియకపోతే మీరు కావాలంటే బయటకి డిమార్ట్ కానీ కిరాణా షాప్స్ కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అడగండి. అవిసె గింజలు అనేవి మనం వేయించుకొని తిన్నా మంచిదే, మీరు అలా డైరెక్ట్ గా తిన్నా మంచిదే. సో మనం ప్రతిరోజు అయితే తినాలి అంటే మనం జర్నీలో ఉండొచ్చు, ఆఫీసులలో ఉండొచ్చు, వర్క్ లో ఉండొచ్చు, వర్క్ బిజీలో ఉండొచ్చు, దానికి టైం కేటాయించాల్సి ఉంటుంది. సో అలా బిజీ ఉండే లైఫ్ లో మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో చెడు కొవ్వు అనేది పేరకపోయిన కొవ్వు అంతా పోతుంది. ఇది వచ్చేసి మనకి ఆ విధంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే వెస్లిమ్ క్యాప్సూల్స్ అనమాట. సో ఈ వెస్లింగ్ క్యాప్సూల్స్ అనేవి ఏం చేస్తానే, మన బాడీలో చాలా మంది లావు ఉంటారు కదా, సో ఈ క్యాప్సూల్స్ అనేవి తీసుకోవడం వల్ల మన బాడీలో ఏదైతే నీరు ఉంటుందో ఆ నీరు అనేది పూర్తిగా తగ్గిపోయి చెమట రూపంలో బయటికి వెళ్ళిపోయి మన పర్సనాలిటీ అనేది తగ్గిస్తుంది. సో వెయిట్ లాస్ అయితే మనం అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే షేక్ అన్నమాట. సో ఈ షేక్ ఏదైతే ఉందో ఈ షేక్ ని ప్రతిరోజు ఒక రోజుకి ఒకసారి మనం ఈ షేక్ ని తీసుకోవడం వల్ల 100% నార్మల్ వాటర్ తీసుకొని, సో ఒక 200 ml వాటర్ తీసుకొని దీనిలో ఒక స్పూన్ వస్తుంది, ఆ స్పూన్ తో మీరు దాంట్లో వేసుకొని బాగా దాన్ని తిప్పేసుకొని తాగొచ్చు అనమాట. తాగడం వల్ల మన బాడీలో ఏదైతే అన్వాంటెడ్ సో నీరు అనేది ఉంటుందో సో ఆ నీరు మొత్తం పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ టీ. చాలా మందికి టీ అలవాటు ఉంటుంది కదా, సో ఈ టీ అనేది మీరు ప్రతిరోజు పరగడుపున సో జనరల్ గా టీ ఎలా తాగుతామో అదే విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల మన బాడీలో సో వెయిట్ అనేది లాస్ అవ్వచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల మన బాడీకి హీట్ అనేది అవుతుంది. మన బాడీ టెంపరేచర్ ఎక్కువైపోయినప్పుడు సో ఆ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ టెంపరేచర్ ని తగ్గించడానికే సో అలోవెరా క్యాప్సూల్స్ అనమాట. సో ఈ అలోవెరా అనేది జనరల్ గా మీరు ఇంటి దగ్గర కలబంద చెట్టు ఏదైనా ఉన్నా కానీ మీరు అది తీసుకొని తినొచ్చు. అది ఎక్కువ చేదుగా ఉంటది కాబట్టి దాన్ని తినలేం, కాబట్టి మనకి మన వెస్టేజ్ వాళ్ళు సో అలోవెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. లోపల అలోవెరా క్యాప్సూల్స్ అయితే ఉంటాయి. దీన్ని ప్రతిరోజు తిన్న తర్వాత సో మార్నింగ్ నైట్ తీసుకోవచ్చు. సో ఇవి ఎలా యూజ్ చేయాలనేది చూడండి. జనరల్ గా ఇది వచ్చేసి ఆయిల్, ఎవరైతే బయట ఆయిల్ యూజ్ చేస్తుంటారు కదా ఇప్పటి వరకు, మీరు బయట 2 స్పూన్లు వేస్తే ఇది 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాక్స్ ఆయిల్. తిన్న తర్వాత ఫ్లాక్స్ ఆయిల్ ఉదయం, రాత్రి, సో ఒకటి అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి వెస్లింగ్ క్యాప్సూల్స్. పరగడుపును తీసుకోవాలి. ఇది తినక ముందు, బిఫోర్ మీల్, బిఫోర్ టిఫిన్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ టైంలో ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇది తిన్న తర్వాత తీసుకోవాలి అలోవెరా. నెక్స్ట్ వచ్చేసి
వెస్లిమ్ టీ. ఈ వెస్లిమ్ టీ అనేది మనం ఏదైతే నార్మల్ టీ తాగే టైమింగ్స్ ఉంటాయో ఆ టీ తాగే టైంలో మనం దీన్ని తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి షేక్ అన్నమాట. మీరు ఈవినింగ్ టైంలో తీసుకుంటే మంచిది. ఈ షేక్ అనేది జనరల్ గా గాజు గ్లాస్ లో 200 ml వాటర్ లో మీరు వేసేసుకొని ఇది ఒక స్పూన్ వేసుకొని నీట్ గా తీసుకోవచ్చు అనమాట. అలా తీసుకోవడం వల్ల మన బాడీలో 100% మీరు వెయిట్ అయితే లాస్ అవుతారు. సో ఇది అంతా కలుపుకొని మనకి అప్రాక్సిమేట్ గా ఒక 3500 to 4000 అవుతుంది. కానీ ఇవి యూజ్ చేయడం వల్ల 100% మీరు వెయిట్ అయితే లాస్ అవుతారు. సో దీని గురించి ఇంకా పూర్తిగా మీరు తెలుసుకోవాలి. సో నాతో డైరెక్ట్ గా మాట్లాడాలి అంటే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, కాల్ చేయండి, తెలుసుకోండి. అండ్ ఈ బిజినెస్ గురించి కూడా నేను మీకు సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే సో మీకు ఒక వాల్యూ అందని అర్థం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు మనకు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై వెస్టేజ్.